శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యమేతి తమేవ విదిత్వా అమృతత్వమేతి నాణ్యపంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. సంక్రాంతి, దీపావళి, ఇలా చాలా ఉన్నాయి. విజయదశమి, దేవి నవరాత్రులు మీ అందరి చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. వినాయక చతుర్దశి అన్నీ ఉన్నాయి. చతుర్థి. వాటికి భిన్నంగా గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే ముఖ్యంగా మనకి ఎలా ఉంటుందంటే అంత పెద్ద ప్రసిద్ధిగా లేదు. గురువు అంటే ఒక దేవాలయము, దేవీ దేవతా స్వరూపంగా కానట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ నిజానికి పరమాత్మే ఆది గురువు, జగద్గురు. అందువలన మనం మనిషిగా పుట్టి ఒక పరమాత్మ స్వరూపంగా తెలుసుకొని మీరు ఒక జీవన్ముక్తి, ఒక మోక్ష స్థితిని పొందడానికి మానవ జన్మ అనేది అత్యంత దుర్లభం. అందుకే మనిషిగా పుట్టడం కూడా చాలా దుర్లభం. అందులో సనాతన ధర్మం భారతదేశంలో పుట్టడం ఇంకా దుర్లభం. ఎందుకంటే ఇదేదో మన కోసం మనం చెప్పుకున్నట్టు కాదు, ఇది నిజం. ఎందుకంటే ప్రపంచంలో కనీ విని వెరగనటువంటి ఇటువంటి సంప్రదాయం, ఇటువంటి సంస్కృతి, నాగరికత ఇంకా ఏ సమాజంలో లేదు. బహుశా ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టికే ఇది కేంద్ర బిందు. ఇక్కడే జ్ఞానం మొట్టమొదటి ప్రకటమయ్యింది, ఆ తర్వాత విస్తరించింది. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ వేద జ్ఞానంలో ఒక చిన్న కాలువ వెళ్తున్నట్టు, ఒక జలం ప్రవాహం లాంటిది. మన సనాతన ధర్మం ఒక మహాసాగరం వంటిది. దాంట్లో వస్తున్నటువంటి కెరటములు, బుడగలు ఎలా ఉంటాయో అలాగే విశ్వవ్యాప్తంగా వ్యాపించినటువంటి ఇప్పుడున్నటువంటి సమాజం. కాబట్టి భారతదేశంలో మనం పుట్టి ఈరోజు ఏ భగవత్ స్వరూపం ప్రకటమై ఈ నేలను ఎంచుకుంది మొదట. అందుకే మనకి యుగాలు, యుగాలు, తరతరాలు, దేశకాల పరిస్థితులు మారుతున్నా మన యొక్క ధర్మంలో మార్పు లేదు. సనాతన ధర్మం అలాగే ఉంది. ఎన్నో గ్రంథాలయాలు, ఎన్నో దేవాలయాలు సర్వనాశనం చేశారు, కానీ ఇప్పటికి కూడా మన సనాతన ధర్మం చెక్కు చెదరలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నాగరికతలు కనుమరుగైపోయాయి, కానీ భారతదేశం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళి మళ్ళీ నిల్చుంది లేచి. కారణం ఏంటంటే మనం కేవలము బాహ్యంగా ఉన్నటువంటి నామరూపాలకే పరిమితం కాదు, తత్వం ఆధారంగా ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ కొన్ని మెట్లు చెప్పారు మనకి. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించి దైవత్వాన్ని పొందవచ్చు. మనకి ఎటువంటి పోటీ లేదు. అమ్మో నేను వెనకబడ్డాను, వాళ్ళు ఏదో ముందెళ్తున్నారు, ఏమి గాబరా లేదు, భయం లేదు. మనకి భగవద్గీతలు ఏం చెప్పారంటే ఈ తత్వాన్ని చేరుకోవడానికి శాస్త్రం ఉంది, కానీ శాస్త్రం మీరు డైరెక్ట్ చదువుకొని తెలుసుకోలేరు. అందువలన మొట్టమొదటిసారిగా మనం ఈ సమాజం మీద ఆధారపడుతూ జీవిస్తుంటాం. సమాజం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి భద్రత మనకి ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? భగవంతుని వైపు మనము తిరుగుతాం. సో భగవంతుని మీరు పూజలు, తపస్సులు, యజ్ఞయాగాలు చేస్తుంటే మీ మీద ఆ ఈశ్వరునికి కరుణ కలిగి మీ యథార్థ తత్వాన్ని తెలియజేయడానికి ఒక గురువు రూపంలో వస్తారు. అంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిగానైనా గురువుగా మారవచ్చు.
ఆఖరికి ఆయనే స్వయంగా కూడా రావచ్చు గురువుగా. అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ జగద్గురువుగా వచ్చారు. కాబట్టి ఆ పరమాత్మ స్వరూప తత్వానికి మిమ్మల్ని చేర్చడానికి ఒక టార్చ్ లైట్ లాగా ఒక దారి చూపెడతారు. గురువు ఎప్పుడు మీతో రారు, ఆ దారి చూపెడితే మీరు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందువలన ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆది గురువు దక్షిణామూర్తితో స్టార్ట్ అయింది. సృష్టి ఆరంభంలో ఈ సృష్టి ప్రక్రియలో భాగంగా నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి సనక సనంద సనత్కుమార సనాతన నుండి దక్షిణామూర్తి స్వయంగా వారికి గురువుగా మారారు. ఎందుకంటే దక్షిణామూర్తి ఆది గురువు, ఆయనకి గురువు లేరు, మా అందరికీ గురువులు ఉన్నారు. అందువలన సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అందువలన ఈ విద్య ఏదైతే మన యొక్క సనాతన ధర్మము చెబుతుందో అది ఎవరో తనకు బుద్ధికి తోచిన విధంగా చెప్పిన తత్వం కాదు. ఇది సాక్షాత్తు పరమాత్మ శివ దక్షిణామూర్తి స్వరూపం నుండి వచ్చింది. దీనికి ఎప్పుడు కూడా దేశకాలాల అతీతమైనటువంటి తత్వం కాబట్టి ఎప్పటికీ కూడా భగవద్గీతలో ఎటువంటి మార్పులు లేవు. చాలామంది అంటారు, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది కదా, ఇంకా భగవద్గీత వ్యాలిడిటీ ఉందా? 3 నెలలు అయినటువంటి సాఫ్ట్వేర్లు వెర్షన్ మారిపోతున్నాయి, ఫోన్లో వచ్చిన వెర్షన్స్ మారిపోతున్నాయి. మరి ఇన్ని యుగాలు ఇన్ని వేల సంవత్సరాలు వచ్చిన భగవద్గీత ఎలా పనికొస్తుంది అంటున్నారు. భగవద్గీత ఎందుకు పనికొస్తుందంటే అది దేశకాల పరిస్థితికి అతీతమైనటువంటి తత్వం. అంటే మనం సాధారణంగా ఏ పరమాత్మ నుండి మనం విడిపోయి వచ్చాం, అనాది కాలంగా మనం పరమాత్మ నుండి విడిపోయి ఉన్నామనే భ్రమ మనం జీవాత్మలుగా చేసింది. సముద్రం నుండే మేఘాలుగా మారి వర్షంగా మారి నదులుగా ప్రవహించి చివరికి సముద్రంలో ఎలాగైతే కలుస్తుందో మనందరం కూడా ఆ పరమాత్మ స్వరూపం నుండి వేరుపడి చివరికి పరమాత్మలోనే కలవాలి. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. అది ఈ జన్మలోన వచ్చే జన్మన 10, 100, 1,00,000 ఎన్ని జన్మలైనా ఇది మన లక్ష్యం. ఈ లక్ష్య సిద్ధి కోసం మనకి వేదము శాస్త్రం సాక్షాత్తు ఈశ్వర వాక్కు నుండి వచ్చింది. అందువలన ఈరోజు ప్రత్యేకమైన దినం ఏంటి? గురు పౌర్ణిమ, అంటే ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి. అయితే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిని ఎందుకు అంటారు అంటే, అందరిలాగా ఆయన కూడా ఒక ఋషే కదా. మన సనాతన ధర్మంలో ఎంతోమంది ఋషులు ఉన్నారు, యోగులు. మరి వ్యాస మహర్షికి ఎందుకు ఆ గౌరవాన్ని ఇస్తున్నాం మనం? వ్యాసునితో పాటు ఎంతోమంది పుట్టుంటారు అదే రోజు, అవునా కాదా? ప్రతిరోజు ఎంతోమంది పుడుతుంటారు, కానీ ఒక్కరినే మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఎందుకంటే వ్యాస మహర్షి పరాశర యొక్క పుత్రుడు. అంటే ఎవరు? నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతాశ శిష్యం శ్రీశంకరాచార్య మతాశ పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఆ నారాయణ పరమాత్మ నుండి ప్రారంభమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య. ఏ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు పరమాత్మ కంటే వేరుగా లేను, ఇన్నాళ్ళు పరమాత్మ వేరు నేను వేరు అని భ్రమలో ఉన్నాను, ఒక్కసారి ఆ తత్వం తెలుసుకుంటే ఇక ఏ క్షణము కూడా ఈశ్వరుడి కంటే మనం దూరంగా ఉండం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానము నారాయణ నుండి మనకు వచ్చింది. పద్మభువం అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఆయన 4 శిరస్సులు ఉంటాయి, అంటే 4 వేదములకు ప్రతిరూపము. ఆ బ్రహ్మ నుండి సప్త ఋషుల ఒకరైనటువంటి వశిష్ఠ పుత్రుడైనటువంటి శక్తి పుత్రుడైనటువంటి పరాశర పుత్రుడైనటువంటి వ్యాస. నిజానికి ఆయన పేరు కృష్ణ, ఆయన పేరు కూడా కృష్ణే, ఈయన పేరు కూడా కృష్ణే. కానీ ఆయన నల్లగా ఉంటారు కాబట్టి కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నలుపు, మీకు తెలుసు కదా, కృష్ణపక్షం శుక్లపక్షం అంటారు. అందువలన
ఆయన పుట్టినప్పటి నుండే మహానుభావులు కారణ జన్ములు ఈ లోకమును ఉద్ధరించడానికి అలాంటి జన్మలు వస్తాయి. ఆయన జన్మ ఎట్టిది ఇవన్నీ కథలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసి ఉంటుంది కొంతమందికి. అది చెప్పానంటే టైం సరిపోదు మనకి. సత్యవతి మత్స్యకన్యకి పరాశర మహర్షికి పుడతారు ఆయన బాల్యం నుండే ఋషి కాబట్టి ఒక ద్వీపములో జీవిస్తూ తపోజీవనం గడిపారు. ద్వీపంలో జీవించారు కాబట్టి కృష్ణ ద్వైపాయన అని పేరు వచ్చింది ఆయనకి. అందువలన ఈ వేదములో చెప్పినటువంటి తత్వం చాలా గూఢంగా గోప్యంగా ఉంటుంది, రహస్య తత్వం. అది అందరికీ అర్థం కాదు. మీరు డైరెక్ట్గా వేదాలు కొనుక్కొని చదువుకుంటే అర్థం కాదు. ఆ తత్వాన్నే విస్తారంగా వ్యాసరూపంగా రాశారు కాబట్టి ఆయన పేరు వ్యాస అని పేరు వచ్చింది. వేదములన్నీ కూడా గాసడ బీసడగా అన్నీ కలిసిపోయి ఉన్నాయి, మిక్చర్గా. అంటే మంత్రభాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యకములు, ఉపనిషత్తులు ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఏది ఋగ్వేదము, ఏది యజుర్వేదము, ఏది సామవేదము, ఏది అథర్వణ వేదము అంత స్పష్టంగా లేవు. ఆ సర్వజ్ఞుడైనటువంటి వ్యాస మహర్షి వేదములను కూడా విభజించి ఇవి సంహితా భాగము, మంత్రభాగము, ఇవి ఆరణ్యకములు, ఇవి యజ్ఞయాగాదుల్లో ఉపయోగించాలి, వీటిని మంత్రోచ్చారణ చెయ్యాలి, ఇవి ఉపాసన కాండ, ఇది ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అని విడదీసినటువంటి ఆ వ్యాసుని వేదవ్యాస అని పేరు వచ్చింది. చూసారా, వేదములనే సంకలనం చేశారు. ఉపనిషత్తులు చాలా గోప్యంగా చాలా కఠినంగా ఉంటాయి. ఎలాగంటే తత్వాన్ని అర్థం చేసుకోలేం మనం. నాలోనే మొత్తం సృష్టి అంతా ఉంది అంటారు ఒక స్టేట్మెంట్, మంత్రం. నాలో సృష్టి లేదు అంటారు తర్వాత స్టేట్మెంట్. మనమేమనుకుంటాం, ఇదేదో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది మనకి. ఎలాంటిదంటే మీరు చెప్పండి, స్వప్నము ఎక్కడ ఉంది? స్వప్నం మనలోనే ఉంది. కానీ నిజానికి స్వప్నం మనలో ఉందా? ఇప్పుడు లేదు. మనలో ఉంది, నాలో లేదు. సముద్రం ఉంది, కెరటము నాలోనే ఉన్నాయి, నిజానికి కెరటం నాలోనూ లేవు. రెండు రైటే. కెరటముగా ఉన్నది, ఓకే, కెరటంలో నీరు ఉన్నది. కెరటం లేనప్పుడు కూడా నీరు ఉంటుంది. స్వప్నం ఉన్నది, స్వప్నంలో నేనే ఉన్నాను, స్వప్నం లేనప్పుడు కూడా నేను ఉన్నాను. అంటే ఇలాంటి మంత్రాలు చెప్పడం వలన వేదములు ఉపనిషత్తులు డైరెక్ట్గా అర్థం కావు. ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. పుస్తకాలు అన్ని ఉపనిషత్తులు, నేను మొత్తం 108 ఉపనిషత్తులు కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటా, ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఇది కేవలము గురు పరంపర, ఋషి పరంపర ద్వారానే వినాలి. అంటే కేవలము చదవడం వలన కాదు, కర్ణ పరంపర వినాలి. శృతి అంటే వినడం, శృతి అంటే వేదము. దీన్ని కర్ణ పరంపర నుండి వచ్చింది. ఋషులు చెప్పి దర్శించారు, ఆ సమాధస్థలు అవస్థలు దర్శించారు, వచ్చి చెప్తే శిష్యులు వినేవారు. విని మళ్ళీ చెప్పాలి. రాయడాలు మళ్ళీ ఇప్పుడంతా రికార్డింగ్ చేసుకోవడం, వినడం మనకి ఇంకా అలవాట్లేదు. రికార్డింగ్ చేసుకోవాలి, రాసుకోవాలి. అల్మార్లో బుక్స్ నింపుకుంటాం, బుక్కులు అక్కడ నిండిపోతాయి. స్టేషనరీ వాడికి మంచి బిజినెస్, బుక్కులు మా అల్మార్లో నిండిపోతాయి, మనకేముండదు. ఎవరేమైనా అడిగితే నాకు బుక్లో ఉన్నాయంటారు, లేకపోతే చిప్లో ఉన్నాయంట. చిప్ అంటే రికార్డింగ్, వీసీఆర్ ఇవి ఉంటాయి కదా, వీడియో క్యాసెట్ రికార్డింగ్, ఆడియో క్యాసెట్ రికార్డింగ్స్. కాబట్టి కర్ణ పరంపర ద్వారా వచ్చింది. అలాంటి తత్వాన్ని అందించారు. తరువాత భారతీయ సనాతన ధర్మంలో అల్టిమేట్ లక్ష్యం ఏంటి? మానవుడు మాధవుడుగా మారాలి, నరుడు నారాయణగా మారాలి, మానవత్వం నుండి దైవత్వంలోకి మనం వెళ్ళాలి. ఆ తత్వాన్ని చేరుకోవడానికి ప్రస్థానం అంటారు. రాముని యొక్క ప్రస్థానం ఏంటి? రామాయణం. అయనమన్నా ప్రస్థానమన్నా ఒక్కటే. కాబట్టి నేను మనిషిగా పుట్టి మాధవుడుగా తెలుసుకోవాలి అంటే ఒక భ్రమలో ఉన్నటువంటి జీవాత్మగా నేను ఉన్నాను కాబట్టి భ్రమ పోతే నేనే పరమాత్మగా తెలుసుకుంటాను. పరిచ్ఛిన్నముగా ఉన్నటువంటి ఒక అల నేను అల కాదు, నేను నీరుగా తెలుసుకోవాలి. దాన్ని ప్రస్థానం అంటారు. దాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైన 3 శాస్త్రాలు ఉన్నాయి మన ధర్మంలో, సనాతన ధర్మంలో. ఒకటి ఉపనిషత్తులు, మూలం, అది మూలం అన్నిటికీ. ఆ జ్ఞానం నుండి చాలామందికి అర్థం కావాలని చెప్పాను. సో వాటిని ఎలా తెలుసుకోవాలి? డిబేట్, డిస్కషన్, తర్కం, లాజిక్,
అన్నింటినీ ఒక కోర్టు కావాలి. ఏంటా కోర్టు? బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు అనే కోర్టులో ఉపనిషత్ మంత్రాలన్నీ కూడా డిబేట్ చేసి డిసైడ్ చేయాలి ఇది దీని అర్థం అని. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు రెండింటి యొక్క సారము భగవద్గీతగా వచ్చింది. ఎందుకు? ఈ రెండు కూడా చదవడం కష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి అని ఈ జగత్తును ఉద్ధరించడానికి కురుక్షేత్రం లాంటి యుద్ధభూమిలో ఒక క్షత్రియ వీరుడు, ఇంత వీరుడు సూర్యుడు అయినప్పటికీ ఏ జ్ఞానం లేకపోవడం వలన భయపడిపోయి కూలిపోయాడో, కుమిలిపోయాడో, రథం పైన పడిపోయి చేతులు వణుకుతున్నాయి, తల తిరుగుతుంది, గాంధీవం జారిపోతుంది, నాలుగు పిడసగడుతుంది. నిజానికి అర్జునుడు కాదు, కంప్లీట్గా కూలిపోయాడు. అలాంటప్పుడు తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాదు, ఒక శాశ్వతమైన పరిష్కారం, జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇవ్వాలని భగవద్గీత వచ్చింది. ఇప్పుడు ఈ మూడు ఎందుకు చెప్పానంటే ఈ మూడింటికి కూడా వ్యాస మహర్షితో సంబంధం ఉంది. ఉపనిషత్తులు సెపరేట్ చేశారని చెప్పాను, వేదములని. దాన్ని డిస్కషన్ చేసి దాని సారాంశాన్ని, తాత్పర్యాన్ని నిర్ణయించడానికి బ్రహ్మసూత్రాలు రాసింది కూడా ఆయనే, వ్యాస మహర్షి. ఆయనకి ఇంకొక పేరు ఉన్నది. బద్రీనాథ్ తీరంలో ఉన్నటువంటి బాద్రిక వనంలో ఉండడం వలన ఆయన పేరు బాదరాయన్ అని పేరు వచ్చింది. కాబట్టి బ్రహ్మసూత్రములు రాశారు. అదేవిధంగా మహాభారతాన్ని రచించిన వారు కూడా వేదవ్యాసుడే. భగవద్గీత ఎక్కడొచ్చింది? మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు, అంటే 18 అధ్యాయములని భగవద్గీతగా తీసుకున్నాం. ఈరోజు మహాభారతానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంటే దానికి ఏకైక కారణము భగవద్గీత. మహాభారతమైన ఒక సరస్సులో ఆ కమలం వంటిది భగవద్గీత. కాబట్టి భగవద్గీత కూడా రచించింది ఎవరు? వ్యాస మహర్షి. చెప్పారు అర్జునుడికి శ్రీకృష్ణ, కానీ దాన్ని ఎవరు రైట్ ఎవరు చేస్తారు? స్టెనోగ్రాఫర్ ఎవరు? స్టెనోగ్రాఫర్ మళ్ళా వినాయకుడు. డిక్టేట్ చేసింది ఎవరు? వ్యాస మహర్షి. ఇంతమందికి కనెక్షన్ అయి ఉన్నది భగవద్గీత. అందువలన భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ వేదములని ఇంత సేవ చేసి అప్పటికీ కూడా వేద జ్ఞానం అందరికీ అందాలని వ్యాస రూపంగా విస్తారంగా పురాణాలు కూడా రాశారు. అందువలన అటువంటి వ్యాస మహర్షి నా భూతో న భవిష్యతి సాక్షాత్ సర్వజ్ఞ, విష్ణువు యొక్క అవతారమూర్తిగా, యుగపురుషుడిగా అవతారమూర్తిగా ఉన్నటువంటి వ్యాస మహర్షి యొక్క జన్మదినముని మనం గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా, అత్యంత పూజనీయుడు కాబట్టి ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. అందువలన ఈ విషయం మనం గమనించాలి. మనము ఆల్రెడీ మనం స్టూడెంట్స్గా ఉండేటప్పుడు స్కూల్స్, కాలేజీలు చదువుకున్నాం. ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన కూడా ఒక తత్వవేత్త, మన దేశానికే ఒక రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 5. మరి బ్రహ్మ విద్యలకన్నిటికన్నా కంటే రాజవిద్య, మరి బ్రహ్మ విద్యని బోధించినటువంటి ఆచార్యుల్లో అగ్రగణ్యులు ఎవరు? వ్యాసాచార్య. కాబట్టి ఆయన జన్మదినాన్ని గురు పూర్ణిమగా మనము జరుపుకుంటున్నాం. అయితే ఈవేళ మనం చేయాల్సిందేంటి? మరి వ్యాస మహర్షి ఎక్కడ లేరు, శ్రీకృష్ణ కూడా లేరు. ఆయన వస్తే చేసేవాళ్ళము, ఆయన లేరు కదా మనం ఏం చేస్తాం అని మనం అనుకోకూడదు. వ్యాస మహర్షియే ఈ గురు పరంపరలో మీకు ప్రత్యక్షంగా మీకు అందుబాటులో ఉన్న ప్రతి గురువు కూడా ఆ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమే. అందువలన ఆ దక్షిణామూర్తియే మనకి అనేక సంబంధాలుగా ఉన్నారు. గురు శిష్యుగా, తండ్రి సంతానముగా, తల్లిదండ్రులు సంతానముగా, మనకి స్వామి అంటే ఇంటి యజమాని సేవకులుగా అనేక సంబంధాలుగా ఆ దక్షిణామూర్తియే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా ఏదో ఒక మనకు అందుబాటులో ఉన్నటువంటి గురువు మనకి ఈరోజు వచ్చారంటే కేవలం ఈశ్వరు యొక్క అనుగ్రహమే. ముందు మనము ఈశ్వరుని శరణాగతి చేసి మీ యజ్ఞము, యాగము, పూజ
మీ తపస్సు చేస్తే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం సేవనం అర్చనం వందనం దాస్యం శక్యమాత్మ నివేదనం, ఏదో ఒక రకంగా పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో ఒకటి ఈశ్వరుని మీరు ఆ పూజలో మీరు తరిస్తే ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం, అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలనే మీకు గురువు వస్తారు. అప్పుడు ఈశ్వర శరణాగతి నుండి గురువు శరణాగతి మీరు మారాలి. నేను ఎప్పుడు పట్టినపట్టు అలా ఉంటే అవదు, ఆయనే పంపిస్తున్నాడు మీకు. మీరు ఈశ్వర శరణాగతి నుండి గురువు శరణాగతికి వెళ్తేనే అప్పుడు తత్వం తెలుసుకొని మీరు ఉద్ధరించబడతారు. ఎందుకంటే ఈశ్వరుడు మనకి ఎవరు మోక్షం ఎప్పుడు ఇవ్వలేరు. ఈశ్వరుడు మీకు విభూతులు ఇవ్వచ్చు, శక్తులు ఇవ్వచ్చు, సిద్ధులు ఇవ్వచ్చు, ఐశ్వర్యం ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ మోక్షం ఇవ్వలేరు. ఇప్పటికీ మనం చూస్తుంటాం, అతి ఘోరమైన తపస్సులు చేస్తుంటారు, పురాణాల్లో అన్నీ చూస్తుంటారు, అలాగ పుట్టలుగా మారిపోతారు. ఓం బ్రహ్మణే నమః, బ్రహ్మదేవుడు వస్తాడు, ఆ యొక్క కమండంలోని జలం వేస్తాడు, తయారవుతాడు, మళ్ళీ కోరుకో అంటారు, అమృతం కావాలి, మోక్షం నా వల్ల కాదు, ఇంకేదైనా కోరుకో అంటారు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఈశ్వరుడు వల్ల మోక్షం ఉండదు. మరి ఎప్పుడు వస్తుంది మోక్షము? ఆత్మజ్ఞానం. మరి ఎవరు చెప్తారు? ఈశ్వరుడు చెప్తారు. ఈశ్వరుడు డైరెక్ట్ చెప్పాలంటే మనము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి కదా. కాబట్టి గురువును పంపిస్తారనమాట ఈశ్వరుడు. ఆయన దగ్గర పెద్ద ఏజెన్సీ ఉంటుంది, గురువుల ఏజెన్సీ. ఆయన ఏదో ఒక లోకల్ గురువుకి కాల్ చేసి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి అంటారు. ఇప్పుడు లోకల్ గురువు మీ దగ్గరికి వస్తుంది. లోకల్ గురువు ఎవరో కాదు, మళ్ళీ పాప ఆయన ఏదో పెద్ద ఆంభావంతో అయిపోకూడదు, నేనే పెద్ద గొప్ప ఉండంటే మళ్ళీ రావణాసురుడు ఇలా తయారవుతారు. వాస్తవానికి ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపమే, అందులో ఏం తప్పులేదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వర గురువు వింటున్న మీరు, మన ముగ్గురులో కూడా ఒకే చైతన్యం ఉంది. శరీరాలు వేరు, అది ఎవరు ఒకటి అనరు ఎవరని. ఏమంతా అజ్ఞానం మనం. మీ అందరూ ఒకటంటే ఎలాగ ఒకటి? ఆత్మస్వరూపం ఒకటే మనం. మాకేం గడ్డం ఉంది, ఈ గడ్డం పట్టి నేను ఆలాడతారు, మీ గడ్డలు ఆయన అలాగే కోరుకోకూడదు మనం. మా బట్టలు వేరు, మీ బట్టలు వేరు, ఆడవాళ్ళు మగవాళ్ళు, మీ మనసు వేరు, నా మనసు వేరు, మీ ఇంద్రియములు వేరు, నా ఇంద్రియములు, ఇవన్నీ వేరు. పంచభూతాత్మంగా వచ్చినటువంటి శరీరాలన్నీ వేరు. కానీ ఈ జడ ప్రకృతి వెనక చేతనంగా ఉన్న చైతన్యం ఒకటని చెప్పారు దక్షిణామూర్తి. ఉపహిత చైతన్యం, ఉపహిత చైతన్య అవన్నీ చెప్తే మీకు అర్థం అవ్వదని నేను వాడట్లేదు. అవి ప్రమాత ప్రమేయ త్రిపుటులు ఇవన్నీ చెప్పామనుకోండి, మీరు అలవాటు పడాలి దీనికి. అప్పుడు మేము శాస్త్ర ప్రకారంగా ఆ భాష, ఎందుకంటే దానికి ఒక వొకాబులరీ ఉంటుంది. డాక్టర్ వాడే భాష ఆయనకి వేరేగా ఉంటుంది, లాయర్ వాడే భాష ఆయనకి వేరేగా ఉంటుంది, మ్యూజిషియన్స్ ఉంటాయి. రాగము తాళం అంటే ఏ రాగము? అనురాగమా, కాంబోజి కళ్యాణ రాగమా? రెండు రాగాలే. కాబట్టి ఇక్కడ భాష అనేది అక్కడ మనం ఉన్నటువంటి వాతావరణం బట్టి మనం అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇంగ్లీష్ కూడా అంతే. వెల్ అంటే బాగుందని అర్థం, వెల్ అంటే బావి అని కూడా అర్థం. చాలా అలాగ ఉంటాయి. నో అంటే కాదు, ఎన్ఓ, కేఎన్ఓడబ్ల్యూ, నో అంటే తెలుసుకోను. సో ఇవన్నీ కూడా భాష బట్టి, ఆ ఉన్న పరిస్థితి బట్టి మనం చూసుకోవాలి. అందువలన దక్షిణామూర్తి ఎవరు? మీలోన ఉన్నారు, గురువులోన ఉన్నారు, ఈశ్వరుడుగా కూడా ఉన్నారు. అందువలన మనము స్టార్టింగ్ విత్ ఏకరూప ఈశ్వర పూజ, నిరంతరము రామ కానీ కృష్ణ, దేవి, వినాయక ఏదో ఒకటి అక్కడ ప్రారంభించి దాంట్లో మీరు నిష్ఠ సాధించిన తరువాత ఒక రామ కృష్ణకి మీరు పరిమితం కాకూడదు. అంత సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు కూడా పరమాత్మయే, చంద్రుడు పరమాత్మయే, పంచభూతములు పరమాత్మయే, సకల ప్రాణుల్లో కూడా పరమాత్మ వాసం చేస్తున్నారని తెలుసుకోవాలి. అప్పుడేమైంది? ఒక రూపం నుండి ఈశ్వరు నుండి విశ్వరూపానికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు, అవుతుంది కదా. ఆ తర్వాత విశ్వరూపం నుండి కూడా నెక్స్ట్ పీజీ లెవెల్కి మీరు వెళ్ళాలి. నా హృదయ కళ్ళు మూసుకొని ఇలా లోపలికి నేను దర్శిస్తే సాక్షాత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎలాగైతే స్వప్నంలో లేచిన తర్వాత నేనే ఉన్నాను, స్వప్నం ఉన్నవాడిని నేను ఒక్కటే అని ఎలాగ మనకు తెలుస్తుందో, ఈ అజ్ఞానం నుంచి నేను బయటికి మేల్కొన్న తర్వాత నేనే ఆత్మ చైతన్య చిదానంద రూప శివోహం శివో.
ఇది తెలియజేస్తారు. అప్పుడు మీరేమైంది, ఇక రూపం ఉండదు ఈశ్వరుడికి. ఏకరూప, అనేక రూప, అరూప, 3 స్టెప్స్ అనమాట. ఈ 3 స్టెప్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తి యోగం ఉంది భగవద్గీతలో 12వ అధ్యాయం. అందులో ఏం చెప్పారు చెప్పిన? ఫస్ట్ ఆత్మ చైతన్య స్వరూపం చెప్పాడు అర్జునుడికి. అర్జునుడు కిందకి మీదకి చూస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఇంక ఈ లెవెల్లో నీకు ఇంక టైం లేదు, కొంచెం కిందకి, ఒక నట్టు కొంచెం లూజ్. అప్పుడేమైంది, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని రూపాలు పరమాత్మగే భావిస్తారు కదా. యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఈ విశ్వమంతా ఈశ్వరునిగా భావించి నువ్వు ఆ పూజాభావంతో నువ్వు నీ యొక్క బాధ్యత నిర్వర్తిస్తే నువ్వు కూడా ఆ రూపం లేని చైతన్య స్వరూపానికి చేరుకుంటావు అని చెప్పారు. తరువాత అది కూడా కష్టం. సరే, ఇంకొక స్టెప్, ఇష్టదేవతా రూపంగా ఒకే రూపంగా ఉన్న ఈశ్వరుని మొదట పట్టుకో. అందుకే మనం ఏమంటారు, ఎవరైనా వచ్చారనుకోండి సాధువులు ముందు మీకు ఏమంటారంటే, వీళ్ళు ఇంకా చాలా కింద ఉన్నారు, మీ ఇష్టదేవత ఏంటండి అంటే ఇట్ ఈజ్ జోక్. యాక్చువల్గా మొత్తం విశ్వమంతా సృష్టి స్థితి లయకర్త పరమాత్మ, ఇష్టదేవత పరిమితి చేశారంటే ఏంటి, అక్కడ నుండి మీరు ప్రారంభించాలి అట్లీస్ట్. అందుకే ఇష్టదేవత అడుగుతారు. మనం కూడా నాకు ఇష్టదేవత శివ అంటాం. ఓకే, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం తీసుకోండి మంత్రం. లేకపోతే నాకు ఇష్టము కృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదైనా సరే, అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమః, ఏదో ఒకటి ఇస్తారు. ఎందుకు? అక్కడ ప్రారంభించాలి. శ్రీమాత్రే నమః అక్కడ ప్రారంభించి సర్వం ప్రకృతి సృష్టి అంతా అమ్మవారిగానే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ అమ్మవారు ఎక్కడ బయట లేదు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అక్కడ కూడా చెప్తారు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు, అక్కడ చేరుకోవాలి. కాబట్టి ఏక రూప ఈశ్వర కూడా నాకు సాధ్యం కాదు అని మీరు అన్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? సరే, నీ ఏకరూప వద్దు, అనేక రూప వద్దు, అరూప పక్కన పెట్టు. నువ్వు ఏ కర్మది చేస్తావో చేసిన ప్రతి కర్మ ఈశ్వరుని కృపతో జరుగుతుంది. ఈశ్వరార్పణంగా చెయ్యి. రమణ మహర్షి అదే చెప్పారు, ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని చెప్పారు రమణ మహర్షి. అంటే అర్థం ఏంటి? మీరు చేసే ప్రతి కార్యం మనసుతో కానీ మన మాటలతో కానీ చేతలతో కానీ ఏది నేను చేసినా ఈశ్వరార్పణం. లోకా సమస్త సుఖినో భవంతి. ఆ దృక్పథంతో మీరు చేస్తే మీకు అంతర్ముఖంగా ఆధ్యాత్మికంగా వృద్ధి జరుగుతుంది. మీ అంతఃకరణ శుద్ధి ద్వారా ఆధ్యాత్మిక జీవితంలోకి పైకి వెళ్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఏమొచ్చినప్పటికీ ఈశ్వర ప్రసాదం అయిపోతుంది. అంటే ఈశ్వరార్పణతో కర్మ చెయ్యాలి, వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అప్పుడు మీరు ఫిట్ అవుతారు. అప్పుడేంటి? నెక్స్ట్కి వెళ్తారు. ఇలా చేయడం వలన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అది కూడా నా వల్ల కాదు. సరే, నీ కోరికలు బాగున్నాయి కదా, కోరికలు వదిలే అంటే వదలరు. కోరికలు వదిలే అన్నాం ఒకసారి, వదిలేసామన్నారు. ఏంటి వదిలేశారు? మిమ్మల్ని వదిలేసామన్నారు. సో అలాగ చెప్తే వినరు. కాబట్టి సరే, కోరికలు కూడా తీర్చుకోండి. అక్కడ కూడా దిగుతుంది కిందికి. మళ్ళీ 4వ 5వ స్టెప్లో దిగాడు శ్రీకృష్ణ భగవద్గీతలో 12వ అధ్యాయం. మీ కోరికలు తీర్చుకోండి, కోరికలు విడిచిపెట్టండి. కానీ ఎలాగా? ధర్మబద్ధంగా తీర్చుకోండి. కోరికలు ఉన్నాయని చెప్పేసి రావణుడు మన హిరణ్యకశిపుడిలాగా ఈ దుర్యోధనలాగా అలాంటి కోరికలు తీర్చుకోవడం కాదు. ద్యోత సభలో తీసి దాన్ని అవమానించడం అదో కోరిక. లేకపోతే ఏదో సాధువ్యాసంలో వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళిపోయిన అదో కోరిక. ధర్మ విరుద్ధమైన కోరికలు అవి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవడం ఎలా? మీరు ఒక ఇల్లు కడుతున్నారు, నేనే ఇల్లు కడుతున్నాను, నా చెమట తీసి సైడ్ సరే కట్టా, మంచిదే. గృహప్రవేశం చేసినప్పుడు ఈశ్వరుని గుర్తుపెట్టుకో, ఒక కొబ్బరికాయ కొట్టు. ఈశ్వరుడు ఎందుకు? నేనే కట్టాను, నేనే ప్రవేశిస్తాను అన్నాను అనుకోండి, అది ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఎవరి బాధ్యత దానికి? కాబట్టి ఎవరు ఎంత ప్రయత్నించినా ఈశ్వర అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఈశ్వరు అంటే ఒక జెంటిల్మెన్ వచ్చి హెల్ప్ చేయడాలు ఉండవు. ఈ ప్రకృతిలో ప్రతి వాతావరణం కూడా ఈశ్వర ప్రభావంతో నడుస్తుంది. సూర్యుని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? చంద్రుని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? వాయువుని ఎవరు నిర్దేశిస్తున్నారు? అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు
ఇవన్నీ కూడా మీ శాసనాల ద్వారా నడట్లే. మన ప్రధానమంత్రి చెప్తే నడుస్తాయా? ప్రధానమంత్రి చెప్తే మనవలే నడవట్లే చాలామంది. ఇంక అగ్నివాయువు ఎప్పుడు నడుస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం సహకరించడమే ఈశ్వరుడు అనుగ్రహం. ఇప్పుడు రైతు కష్టపడి విత్తనం వేసి పంట చేస్తాడు. పంట వచ్చిన సమయంలో ఒక తుఫాన్ వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? విర్రవేగడానికి ఏమి ఉండవు మన చేతిలో. కాబట్టి ఈశ్వర అనుగ్రహాన్ని గుర్తించండి. మీరు కష్టపడండి, మీ కోరికలు తీర్చుకుని పని చేయండి. వచ్చిన ప్రతిఫలం ఈశ్వరుడు వారం మాకు వచ్చింది ద్వారా. అందుకే మన ధర్మంలో అది పెట్టారు. కొత్త బట్టలు కొన్నా దేవుడి గదులు పెట్టి నమస్కారం పెట్టి వేసుకునేవాళ్ళు చిన్నప్పుడు. అన్నం భోజనం పెట్టేటప్పుడు ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టి తీసుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు. అంటే మనకు వచ్చిన కర్మలప్పుడు మనం గుర్తు లేకపోయినప్పటికీ ప్రతిఫలం అప్పుడు ఈశ్వరుని గుర్తు చేసుకుంటాం. అది మొదటి స్టెప్. చేసేటప్పుడు కూడా ఈశ్వరార్పణంగా చేసి ప్రసాద బుద్ధిగా తీసుకోవడం రెండో స్టెప్. 2 స్టెప్లు అయ్యాయి కదండి. 3వ స్టెప్ ఏంటి? ఎప్పుడు చూసినా బహిర్ముఖంగా చేయడం కాదండి, అంతర్ముఖం ప్రయాణించు. అంటే ఈ బహిర్ముఖ కర్మ చేస్తాం, బహిర్ముఖం. అంతర్ముఖంలో వెళ్ళడానికి ఒక ఏకరూప ఈశ్వర రూపం మనకు అవసరము. అందుకే విగ్రహాలు, మూర్తులు, మంత్రాలు అన్నీ వచ్చాయి. ఈ గుడులు, గోపురాలు, దేవాలయాలు ఇక్కడ వచ్చాయి మనకి ఈ 3వ స్టెప్లు. ఎందుకు దేవాలయాలు విస్తారం కడుతున్నారు? మీరు బయట తిరుగుతున్నారు, ఎక్కడ కూర్చోరు కదా. ఎందుకు? మన పాదములకు మనం తెలియకుండా చక్రాలు ఉంటాయి, అవి బయటికి కనిపించవు. ఆ చక్రాలు మనకు తెలియకుండా కూడా మనకు తాళ్ళు ఉంటాయి, బంధిస్తుంటాయి కొన్ని బంధనాలతో. బయటికి కట్టిన తాళ్ళే తిప్పుకుంటాం, ఆ తాళ్ళు ఎలా తిప్పుకుంటాం? దొరకవు కదా, కనిపించవు కదా. అందువలన మనం బంధించే తాళ్ళు ఉన్నాయి, మనకు ఆ అరకాలకి చక్రాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఒక స్థానంలో నిలబెట్టాలి అంటే ఒక మూర్తి ఇవ్వాలి. ఒక వినాయకుడి మూర్తి ఇచ్చి ఓం శ్రీ గణేశాయ నమః చేసుకో. అప్పుడేమవుతుంది? మీరు బహిర్ముఖంగా వెళ్ళే తత్వం నుండి ఏకాగ్రతలోకి మీకు వస్తుంది అనమాట. అంటే మనసు చంచలత్వం నుండి ఏకాగ్రత సిద్ధిస్తుంది. మొట్టమొదటి కర్మయోగం అంటారు. ఏంటి? నిస్వార్థంగా ఈశ్వరార్పణంగా కర్మ చేసి వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదం అంటే అంతఃకరణ శుద్ధి పూర్తి జరుగుతుంది. అప్పుడు ఏకరూప ఈశ్వర పూజ వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది. విశ్వరూప పూజ వలన మీకు చిత్త విశాలత వస్తుంది. అప్పుడు చివరికి జ్ఞానయోగము ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా ఆత్మస్వరూపతత్వం తెలుసుకుంటారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అక్కడి నుండి ప్రారంభించండి. ఒక్కసారి మనము జంపు చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పారు. ఇది భగవద్గీతలో భక్తి యోగం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. ఈ విధంగా భక్తి యోగం చెప్పారు. కాబట్టి మనం ఇక ఆఖరిలో మనం చెప్పాల్సింది ఏంటంటే యద్యత్ కరోమి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. భగవద్గీతలో ఏం చెప్పారు? యత్కరోసి యదస్నాసి యజ్జోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. అంటే నువ్వు ఏది చేసినా నాకు అర్పణంగా చేసేసేయి, మిగతావన్నీ నేను చూసుకుంటా. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యం. మనకు టెన్షన్స్ ఉంటాయి. ఈ పూజలు యజ్ఞాలను చేసుకుంటే ఇల్లెవరు నడుపుతారు అనుకుంటారు. మీరు నిజంగా 100% ఈశ్వరుని మీద వదిలిపెట్టారా? డౌటు 100% డౌట్ అది చూసుకోవద్దు ఆయన. కానీ మనము 99 అయినా మనకి ఇంకొక % డౌటు. అందువల్ల సరే మీరే చూసుకోండి అంటారు. కాబట్టి ఈ విధంగా చేయడం అనేది ఒక అద్భుతం. మన సనాతన ధర్మం ఒక గొప్పతనం. మనకి ఆ ఋషులు, యోగులు అందించినటువంటి ఈ జ్ఞాన ప్రసాదము. అందువలన మనం తింటున్నటువంటి ఈ లడ్డు, పులిహారాలు అప్పటికప్పుడు అయిపోతాయి. కానీ జ్ఞాన ప్రసాదం అనేది మనం ఉద్ధరించబడతాము. అనేక జన్మల నుండి ఈ మనస్సు పునరపి జననం, పునరపి మరణం, ఈ చక్రం నుండి ఒక్కసారి బయటపడాలంటే ఆత్మజ్ఞానం అనే ఒక ఖడ్గంతో ఈ సంసార వృక్షాన్ని మూలంతో మనము ఛేదించాలి. ఇది భగవద్గీత చెప్తుంది. అలాంటి భగవద్గీతను కూడా ఈరోజు కృష్ణార్జున సంవాదాన్ని మన ముందు రికార్డ్ అయినటువంటి ఆ శాస్త్రం మనకు ఉందంటే దానికి కారణం ఎవరు? వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షియే సంజయుడికి ఆ దివ్య దృష్టి ప్రదానం చేశారు. దివ్య దృష్టి అంటే ఏంటో కాదండోయ్,
మాలిన్యముతో అనేక చంచలత్వంతో ఉన్న మనసుకి ఏకాగ్రత, ఒక చిత్తశుద్ధి కల్పించడమే దివ్య దృష్టి. అప్పుడు మనస్సు, మీరందరూ మామూలు మనుషుల్లా కనిపిస్తున్నారు నాకు, ఎందుకు? నా దృష్టి మనసు బాగలేదు. అప్పుడు నా మనస్సు ఏకాగ్రతతో అత్యంత అంతఃకరణ శుద్ధితో ఉందనుకోండి, మీరందరూ కూడా ఆత్మస్వరూపులుగా వెలిగిపోతారు. జ్ఞానప్రకాశం, ఆత్మజ్యోతులు. చూసారా, దృష్టి మారిపోయింది. మీరు అలాగే ఉన్నారు, ఎప్పుడులాగే ఉన్నారు. మీరు నాలో మారాలి. దీన్నే జ్ఞానం దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ రామమయం జగత్, పశ్యేత్ కృష్ణమయం జగత్, పశ్యేత్ శక్తిమయం జగత్, పశ్యేత్ బ్రహ్మమయం జగత్. యద్భావం. చూసారా? అందువలన మీ అందరూ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక మంచి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఒక మంచి లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్య సాధన మార్గంలో మీరు ప్రయత్నించాలి. ప్రయత్నించిన వారికే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. నా కర్మ, నా బ్రహ్మరాత అనుకుంటే ఏముండదు. ఈశ్వర అనుగ్రహం మీకు జీరో. ప్రయత్నించిన వారికి ఈశ్వర అనుగ్రహం, ప్రయత్నించిన వారికి ఈశ్వర అనుగ్రహం ఉండదు. అందువలన ప్రతి ఒక్కరు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ భగవద్గీత అనేది ఒక ప్రామాణికంగా ఉండాలి. వారం 3 రోజులు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే ఒక్క రోజైనా సరే తప్పనిసరిగా వెళ్ళాలి దేవాలయంకి వెళ్ళాలి. మన ఇంట్లో కూడా ప్రతిరోజు ఇల్లు మంచిగా కడుక్కొని ముగ్గులేసి ఒక జ్యోతి ప్రజ్వలన చేస్తే ఆ ఇల్లే దేవాలయంగా మారిపోతుంది. మనం లేవడం 10 గంటలు లేచి సూర్యోదయం తెలియదు, సూర్యాస్తమయం తెలియదు. ఇవంతా టైమింగ్స్ మారిపోయి ఏమంతా నైట్ డ్యూటీలు అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఇంత గాసరి బీసరిగా గందరగోళం. కాబట్టి మనకి ఏం అర్థం కావట్లేదు. ఏంటో ఎవరో సన్యాసులకి ఎవరో ఎప్పుడో చెప్పుకున్నారు, ఈ భ్రమలో ఉన్నాం. ఈ జ్ఞానాన్నే అమెరికా, లండన్, జపాన్ లాంటి దేశాల వాళ్ళు పాటించి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆ శిఖరాలను అధిరోహించి మాకు ప్రేరణ భగవద్గీత అని చెప్తున్నారు. అవునా అని మనం ఊరికే నోరు ఎల్లబెట్టి అప్పుడు చూస్తాను. శాస్త్రవేత్తలు, స్పేస్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఈ గీత చెప్తుంటే మనకు అర్థం కావట్లేదు. భగవద్గీత అంటే ఎవరో వినరు. అసలు కాలక్షేపం చేసుకుంటూ పోతాం. ఈ కాలక్షేపం చేయడానికి మరింత ఊతం ఇచ్చినట్టు ప్రవచనకారులు కూడా అలాగే చెప్తారు. వారు ఎప్పుడు కూడా భగవద్గీత గురించి పెద్ద చెప్పరు. మీరు అక్కడ 9 రోజులు పడుకోండి, మీరు ఎక్కడైనా ప్రదక్షిణలు చేయండి, అక్కడున్న రామ కరెక్టు, ఇక్కడున్న కృష్ణ కరెక్టు, వీళ్ళని చూసినట్టు. రామకృష్ణ ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి, వీడియోలు ఎక్కడ ఉన్నాయి, పలానా రూపం నువ్వు ఎలా చెప్పగలవు చెప్పండి. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు నోటంటే వస్తున్నాయి ఈ మాటలు. సో ఇదంతా కూడా అదొక రకమైన భ్రమ. దీన్ని ఆధ్యాత్మిక సంసారం అంటారు. అంటే జ్ఞానం ఉన్నది, సంసారం కూడా, రెండు మీది తినాలి మాది తినాలి కలిసే జీవిస్తుంటాయి సహజీవనం. జ్ఞానము సంసారం రెండు ఉంటాయి. జ్ఞానంతో సంసారం పోవాలి, కానీ పోవట్లేదు. రెండు కలిసిపోయి పాలు నీళ్ళలాగా. కాబట్టి ఈ విధమైనటువంటి తత్వాన్ని అందించినటువంటి ఆ గురువు అనేవారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మ గొప్ప, బ్రహ్మ కూడా గురువే. విష్ణు గొప్ప, విష్ణు గురువే. శివ గురు. ఎందుకు? బ్రహ్మ విష్ణు శివ గురించి చెప్పింది గురువు కాబట్టి. అందుకే మీకు ఈశ్వరుడికి అపరాధం మీరు చేశారనుకోండి, ఈశ్వరుడు క్షమిస్తాడు, ప్రాయశ్చిత్తం. గురువు దగ్గర అపరాధం చేశారనుకోండి, గురువు కూడా క్షమించాలి, లేకపోతే ఇంకా సృష్టిలో ఎవరూ క్షమించలేరంట, తప్పించలేరంట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, మా గురువు గారికి అపరాధం చేసి నాకు ఆ డిపార్ట్మెంట్ నేను రాను, మీరు వెళ్ళి ఆయనకి చూసుకోండి అంటాడు. బ్రహ్మదేవి ఇన్వాల్వ్ కాదు. సరే విష్ణు దగ్గరికి వెళ్ళారు, మా గురువు దగ్గర ప్రాబ్లం అయింది, మీరేమో సెటిల్ చేయండి. విష్ణు కూడా నాకు సంబంధం లేదు, ఈ డిపార్ట్మెంట్ నాది కాదు, అసలు గురువు మీరే చూసుకోండి అంటాడు. మహేష్ ఎవరు ఇంటర్ఫియర్ కాదు. అంటే గురువుకి తప్పు చేసామంటే ఇక ఏ దేవీ దేవత కూడా మిమ్మల్ని క్షమించలేదు. అదే దేవీ దేవత చేసిన తప్పుని గురువు మీకు తప్పించగలడు. అందుకే గురువు అనేవారు సర్వానికి శ్రేష్టం. నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మదాత్మా సర్వభూతాత్మా, తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి ఎంత పొగిడినా
అది ఇప్పుడు జరిగే పని కాదు. కాబట్టి మనం మాత్రము ఆ గురు పరంపరకి, ఆ యొక్క ఋషి పరంపరకి నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని మీరు ఉద్ధరించుకుంటే అదే మనం అసలైనటువంటి గురుదక్షిణ. గురు శరణాగతి, గురుదక్షిణలు అంటే మనం బాహ్యంగా చేసేవి కాదు. గురువు చెప్పినటువంటి శాస్త్రాన్ని తెలుసుకొని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఉద్ధరించుకుంటారో వాళ్ళ జీవితాన్ని, అది అసలైనటువంటి గురుదక్షిణ. కాబట్టి ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. మీరు మీ అంతటి మీరు ప్రయత్నించి ఉద్ధరించుకోవాలి. అలాగని కిందకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా మనకి వృద్ధి, పైకి పైకి. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ మంచి ఒక శాంతి, ఒక ఆనందము, ఒక భద్రత, మీ యొక్క జీవిత లక్ష్యం, ఆశయాన్ని మీరు చేరుకోవాలని, ఆ గురు పరంపర, ఆ యొక్క ఋషి పరంపర ఆశీర్వాదం మీ యందు ఎల్లవేళ పుష్కలంగా ఉండాలని ప్రార్థిస్తూ, హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.